Toon Bells. ఈరోజు నేను మీనుని తినే తీరుతాను. వద్దు గోల్డీ గద్ద, అలా చెయ్యకు. మీను, నువ్వేం కంగారు పడకు. నీకు ఇంకా నీ బిడ్డకి ఏం కానివ్వను. బ్లాక్ వరల్డ్ అడవిలో అందమైన ఉదయం. చల్లని గాలి వీస్తోంది. ఇలాంటి వాతావరణంలో అడవిలో ఉన్నవాళ్లు నిద్రలేచిన వెంటనే వాళ్ల మనసు సంతోషంతో నిండిపోయింది. ఈరోజు వాతావరణం ఎంత బాగుందో. సూర్యుడు పూర్తిగా మేఘాల మధ్యలో దాక్కున్నాడు. గాలి కూడా ఎంతో చల్లగా వీస్తుంది. ఇంతలోనే అక్కడికి గోల్డీ గ్రద్ద వచ్చింది. అరేవా, ఈరోజు నేను మీనుని తినే తీరుతాను. వద్దు గోల్డీ గద్ద, అలా చెయ్యకు. ఇంక మీను తన బిడ్డని పంజాలతో పట్టుకొని ఎగిరిపోయింది. ఇంక గ్రద్ద కూడా తన వెంట వెళ్ళింది. నా నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? మీను తన నుండి తప్పించుకోవడానికి చాలాసేపు ఎగురుతూనే ఉంది. కాని ఇంక గ్రద్ద చాలా దగ్గరగా వచ్చింది. మీను పుచ్చకాయ చెట్టు పైకి వెళ్లి కూర్చుంది. అయ్యో దేవుడా, నన్ను కాపాడు. మీను, నువ్వేం కంగారు పడకు. నీకు ఇంకా నీ బిడ్డకి ఏం కానివ్వను. అరే, నువ్వొక పుచ్చకాయ చెట్టువి, మరి నువ్వేం చేయగలవు? ఇంతలోనే గోల్డీ గ్రద్ద అక్కడికి వచ్చింది. చూడు మీను, ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను నీ బిడ్డను తింటాను. గోల్డీ గ్రద్ద బిడ్డని తినబోతుండగా పుచ్చకాయ చెట్టు 2 పుచ్చకాయల్ని కింద పడేసింది. ఇంక గోల్డీ గ్రద్ద ఆ రెండింటి కింద నలిగిపోయింది. అరే, ఇవెక్కడి నుంచి వచ్చాయి? అప్పుడే ఏమైంది? చూడు, ఇంకా క్లైమాక్స్ మిగిలుంది. అప్పుడే ఆ పుచ్చకాయల నుండి ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చి గ్రద్దకి షాక్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఓరి నాయనో, ఇంత ఎక్కువ షాక్ తగులుతోంది. గ్రద్ద గాల్లోకి ఎగిరి అక్కడ్నుండి పారిపోయింది. పుచ్చకాయ చెట్టు, నీకిన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది నేను నీకు చెప్పలేను మీను, కానీ నాకు సంతోషంగా ఉంది. ఇక నుండి నేను నా అడవిలో ఉన్న వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు సహాయం చేయగలను. ఇంతలోనే మిగతా పక్షులు కూడా అక్కడికి వచ్చాయి. వాళ్లకి మీను జరిగిందంతా చెప్పింది. అది విని వాళ్ళు చాలా సంతోషించారు. పోనీలే, ఇంకా మన దగ్గర మాయావి పుచ్చకాయ ఉంది. ఇక నుండి మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు కాసేపు అక్కడే చెట్టుతో మాట్లాడారు. తర్వాత ఎవ్వరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం నుండే అడవిలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం మొదలైంది. అరే వా, ఈ వాతావరణం ఎంత బాగుందో. పక్షులన్నీ తమ తమ ఇళ్లల్లో కూర్చొని బయటి దృశ్యం చూస్తున్నాయి. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వర్షం కొన్ని గంటల తరబడి పడటంతో అందరికీ కంగారు మొదలైంది. అయ్యో, ఇప్పుడు అడవిలో నీళ్లు కూడా నిండిపోతున్నాయి. ఈ వర్షం ఎందుకు ఆగడం లేదు? ఇంతలోనే టీను ఇంకా మీను ఇల్లు గాలికి కింద పడి నీళ్లలో కొట్టుకుపోతుంది. అరే, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. వాళ్ళు కొట్టుకుపోతూ పుచ్చకాయ చెట్టు దగ్గరికి చేరారు. వాళ్ల ఇల్లు ఇంకా పూర్తిగా మునగబోతుంది. అప్పుడే భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడతాను. పుచ్చకాయ చెట్టు మ్యాజిక్ చేసింది. అప్పుడు వాళ్ల కోసం 2 పుచ్చకాయ ఇళ్ళు చెట్టు మీద ప్రత్యక్షమై నీళ్లలో తేలడం మొదలుపెట్టాయి. వెంటనే ఆ ఇంటిలోకి వెళ్ళండి. ఇద్దరూ సంతోషంగా పుచ్చకాయ ఇంటి లోపలికి వెళ్ళాయి. వావ్, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది, అలాగే సౌకర్యంగా కూడా ఉంది. వాళ్ళని చూసి చెట్టుకి చాలా సంతోషం కలిగింది. చింకి పిచ్చుక ఇంకా తన భర్త ఇద్దరూ తమ గూటిలో కూర్చొని ఉన్నారు. అప్పుడే ఏమైంది చింకీ?
చూడండి, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది. చూస్తుంటే నేను గుడ్డుకి జన్మనిస్తాననిపిస్తుంది. చింకీ, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఒకే చోట్ల కూర్చుని ఉండు. అంతా సవ్యంగా జరుగుతుంది. అప్పుడే పెద్ద గాలి రావడంతో ఇద్దరూ గూటితో పాటు నీళ్లలో పడ్డారు. హా, మనం నీళ్ళల్లోకి వచ్చేసాం. చింకీ, నువ్వు ఎగరడానికి ప్రయత్నించు. ఒకవేళ గూట్లో నీళ్లు నిండితే మనం ఇరుక్కుపోతాము. లేదండి, నేను ఎగరలేను. అప్పుడే రాము ఏనుగు కూడా వర్షం నుండి తప్పించుకొని పరిగెడుతున్నాడు. నీళ్లు తన నడుము వరకు వచ్చాయి. అప్పుడే తన కాళ్ళు ఒక గుంతలో ఇరుక్కుపోయాయి. ఆ నా కాళ్ళు, ఎవరైనా నన్ను బయటకు లాగండి. అతని అరుపులు విని కొన్ని పక్షులు ఇంకా జంతువులు అక్కడికి చేరుకున్నాయి. ఏమైంది రాము ఏనుగు? నా కాళ్ళు నీళ్ళల్లో ఇరుక్కుపోయాయి. బయటకి ఎలా రావాలో అర్థం కావటం లేదు. రాము ఏనుగు, మేము కూడా నీళ్ళ లోపలికి వెళ్ళలేము. నువ్వు కొంచెం ప్రయత్నించు. ఇంతలోనే ఒక అల వచ్చి జింక, చిరుతపులి, జీబ్రా అందరినీ తీసుకెళ్ళింది. ఇప్పుడు పక్షులు ఇంకా జంతువులన్నీ కష్టాల్లో ఉన్నాయి. కేవలం చిలుక మాత్రమే సరిగ్గా ఎగరగలుగుతుంది. తను వెంటనే పుచ్చకాయ చెట్టు దగ్గరికి వెళ్ళింది. పుచ్చకాయ, వర్షం కారణంగా అడవి నాశనం కాబోతోంది. ఒక గర్భంతో ఉన్న పిచ్చుక, ఒక ఏనుగు, అలాగే కొన్ని జంతువులు కష్టాల్లో ఉన్నాయి. చెట్టు తన కళ్ళు మూసుకుంది. తనకి మ్యాజిక్తో కష్టాల్లో ఉన్న జంతువులన్నీ కనిపించాయి. అయ్యో దేవుడా, ఇది చాలా పెద్ద సమస్య. పుచ్చకాయ, నీకు మ్యాజిక్ చేయటం వచ్చు కదా, మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? చెట్టు ఏదో ఆలోచిస్తుంది, ఏదో దాచిపెట్టినట్లు. ఏమైంది పుచ్చకాయ? ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఈ శక్తి ఉన్నదే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి. ఒకవేళ నేను ఈరోజు ఈ అడవిని కాపాడలేదు అంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించలేను. అలాగే నాకు శక్తులు ఉండి కూడా లాభం ఉండదు. అలా అని చెట్టు తన కళ్ళు మూసుకొని మాయావి శక్తులని ప్రయోగించింది. తన చెట్టు కొమ్మలకి బోళ్ళెడు పుచ్చకాయలు కాశాయి. పుచ్చకాయలు వేగంగా కాసి వాటంతటవే నేల మీద పడిపోయేవి. అవి వాటంతటవే ఒక అందమైన ఇంటి ఆకారంలోకి మారిపోయేవి. ఇవి వాటంతట అవే కొట్టుకొని కష్టాల్లో ఉన్న అడవి జంతువుల దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ మాట విని చిలుక సంతోషించింది. చింకీ, అలా చూడు, పుచ్చకాయ ఇల్లు. పుచ్చకాయ ఇల్లు వాళ్ల దగ్గరికి చేరుకున్న వెంటనే వాళ్ళందరికీ వెళ్ళిపోయారు. యా పుచ్చకాయ, నీకు చాలా కృతజ్ఞతలు మా కోసం ఈ ఇల్లు పంపినందుకు. ఇంకోవైపు ఆ ముగ్గురు జంతువుల దగ్గరికి కూడా ఒక పెద్ద పుచ్చకాయ ఇల్లు చేరుకుంది. అవి కూడా అందులోకి వెళ్ళిపోయాయి. ఇంకోవైపు చెట్టు మీద ఇంకా పుచ్చకాయలు కాస్తూనే ఉన్నాయి, కానీ అది బలహీనంగా మారుతూ పోతుంది. అరే పుచ్చకాయ, నీ ఆకులన్నీ రాలిపోతున్నాయి, ఇంకా కొమ్మలు కూడా బలహీనంగా అవుతున్నాయి. నేను నా శక్తులన్నీ ఉపయోగిస్తున్నాను, అందుకే ఇలా జరుగుతుంది. కంగారు పడకు, నేను అందరినీ కాపాడుతాను. చెట్టు పుచ్చకాయలు కాయించడం కొనసాగించింది. అలాగే అడవి మొత్తం పుచ్చకాయ చెట్టు వ్యాపించింది. ఇంకా పక్షులు ఇంకా జంతువులన్నీ క్షేమంగా పుచ్చకాయ ఇంట్లో ఉన్నాయి. ఇంకోవైపు చెట్టు పరిస్థితి దారుణంగా ఉంది. పుచ్చకాయ, ఇంకా ఆపు, ఇప్పటికే ఎక్కువైంది. లేదు, ఇంకా ఒక పని మిగిలింది. ఇంకా ఒక చివరి పుచ్చకాయ కాసింది. దాని ఆకారం దానంతటా అదే పెరుగుతూ పోతుంది. దాని ఆకారం పెద్దగా అయ్యే కొద్దీ చెట్టు వాడిపోతూ వచ్చింది. కొద్ది క్షణాల్లో ఆ పుచ్చకాయ చాలా పెద్దగా అయ్యింది. చెట్టు పూర్తిగా వాడిపోయి వేర్లతో సహా నీళ్లలో పడిపోయింది. పుచ్చకాయ! అప్పుడే ఆ పుచ్చకాయ 2 ముక్కలయ్యింది. అలాగే అడవిలో ఉన్న నీళ్లు అన్నీ అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఏంటిది? వర్షం నీళ్ళు ఏమైపోతున్నాయి? కొద్ది క్షణాల్లో అడవిలో ఉన్న నీళ్లు మొత్తం ఆ పుచ్చకాయ లోపలికి వెళ్ళిపోయాయి.
ఇంకా నేల కనిపించడం మొదలైంది. రాము ఏనుగు కాళ్ళు రెండు రాళ్ల మధ్యలో ఇరుక్కున్నాయని కనిపించింది. తను రాళ్లని పక్కకి తీసి తన కాళ్ళని బయటికి తీసుకుంది. 4 దిక్కులా ప్రశాంతంగా ఉంది. ఇంక వర్షం ఆగిపోయింది. ఆ ఇళ్లన్నీ వాటి అంతటా అవే ఆ పుచ్చకాయ చెట్టు ఉన్న చోట జమయ్యాయి. ఇప్పుడక్కడ కేవలం ఒక గుంత మాత్రమే కనిపిస్తుంది. అడవిలో ఉన్నవాళ్లందరూ దాన్ని చూస్తున్నారు. మన ప్రాణాలు కాపాడటానికి పుచ్చకాయ చెట్టు తన ప్రాణాలనే కోల్పోయింది. నిజమే, నేను బ్రతికానని ఎంత ఆనందంగా ఉందో, పుచ్చకాయ చెట్టు చనిపోయినందుకు అంతే బాధగా ఉంది. అడవిలో ఉన్న వాళ్ల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎవరైతే అడవిని కాపాడటానికి తన ప్రాణాలు కోల్పోయిందో జంతువులన్నీ ఆ గొప్ప చెట్టు గురించి తలుచుకున్నాయి. మన అడవిని వదిలిపెట్టి అక్కడ గద్దల స్థావరంలో వెళ్ళి ఉండడం మంచిది కాదు. వాళ్ళు తప్పకుండా ఏదో వల వేస్తున్నారు. మీ అందరికీ అక్కడ మీ భోజనం ఏర్పాట్లు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది అడవిలో శీతాకాలపు మొదటి ఉదయం. మిట్టు, టీను, మీను అనే పక్షులు మేనా గుడ్లగూబతో కలిసి ఆకాశంలో షికారుకి వెళ్తాయి. కాని ఉదయం పూట పొగమంచు కారణంగా ఈరోజు ఆకాశంలో వాళ్ళు సరిగ్గా ఎగరలేకపోయారు. అన్ని లావు బొప్పాయి చెట్టు కొమ్ము మీద వెళ్లి కూర్చున్నాయి. ఎలా ఉన్నారు ప్రియమైన పక్షులారా? పొద్దున్నే షికారు ఎలా ఉంది? పెద్దగా ఏమీ లేదు బొప్పాయి అన్న. మీ ఉదయం ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఉదయం సాయంత్రం సమానమే. ఇంకా ఎప్పటి వరకైతే మీకు సహాయపడుతూ ఉంటానో అప్పటి వరకు సంతోషంగా ఉంటా. నువ్వు చాలా మంచోడివి బొప్పాయి అన్నా. అలా అంటూ మిట్టు వేరే పక్షులతో చెప్పింది. ప్రియమిత్రులారా, ఈసారి మంచు చాలా ఎక్కువ పడేలా ఉంది. నేను చెప్పేదేంటంటే మనమందరం ఇప్పుడే మన గూళ్ళు ఇళ్లల్లో నీలం పువ్వులతో అలంకరణ చెయ్యాలి. అప్పుడు వాటి వల్ల ఇళ్లలో వేడి పుడుతుంది. ఇంకా మనం ఈ చలికాలం రాత్రుల్లో మంచు నుంచి కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈసారి పనిని మనము ముందుగానే చెయ్యాలి. పదండి, అందరూ నీలికొండ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ మీకేదైనా ఇబ్బంది అయితే నన్ను తప్పక గుర్తు చేసుకోండి. అలాగే బొప్పాయన్న, పదండి అందరం నీలం కొండకెళ్ళాలి. పక్షులన్నీ అక్కడి నుండి నీలి చెట్లు ఉన్న కొండవైపు ఎగిరిపోయాయి. అక్కడ నీలి మందు చెట్లు ఉంటాయి. నీలి పువ్వులు అడవిలో పూసే అన్ని పువ్వుల కంటే అతి పెద్దవి మరియు చాలా వెచ్చగా ఉంటాయి. శీతాకాలంలో అన్ని పక్షులు వారి ఇళ్లను మరియు గూడులను ఈ పువ్వులతో అలంకరించి వాటిని వెచ్చగా ఉంచుకుంటాయి. పక్షులన్నీ కొండపైకి చేరుకున్నప్పుడు కొన్ని గద్దలు వాటికంటే ముందే అక్కడికి వచ్చేశాయి. మీరంతా వరద బాధితుల్లాగా ఇక్కడికి ఎందుకు వచ్చారో? గద్దన్నయ్య, మా గూడులను వెచ్చగా ఉంచుకోవడానికి నీలిరంగు పువ్వులను తీసుకెళ్లడానికి వచ్చాము. మీరు ఇక్కడి నుంచి పూలు తీసుకుని వెళ్ళలేరు. ఇటు చూడండి, మేము ముందుగానే ఎన్ని ఇళ్ళు కట్టి ఉంచాము. ఇప్పుడు ఈ ఇళ్ళన్నింటిని వేడిగా ఉంచడానికి మాకు చాలా పూలు అవసరం ఉంటుంది. అది విని అన్నీ చూశాయి. అక్కడ కొమ్మలకి చాలా ఇళ్ళు నిర్మించబడ్డాయి. అన్నీ ఆ చెట్ల కొమ్మకు వేలాడుతూ ఉన్నాయి. గద్దన్నయ్య, ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ మీరుంది నలుగురే. మరియు మీరు ఈ ఇళ్ళన్నీ ఏం చేసుకుంటారో? గద్దలన్నీ ఒకటిని ఒకటి చూసుకుంటూ రహస్యంగా నవ్వుకుంటూ ఇలా అన్నాయి. ఈ ఇళ్ళన్నింటినీ మేము మీలాంటి చిన్న పక్షులకి సహాయం చేయడానికే కట్టాం. మీరంతా నిశ్చింతగా ఇక్కడ ఉండడానికి వచ్చేయండి. ఇంకా చలికాలం మొత్తం హాయిగా ఇక్కడే ఉండండి. అది విని పక్షులన్నీ చాలా సంతోషించాయి. మళ్ళీ తిరిగి అడవిలో ఉన్న వారి బొప్పాయి చెట్టు వద్దకి చేరుకున్నాయి. మన అడవిని వదిలిపెట్టి అక్కడ గద్దల స్థావరంలో వెళ్ళి ఉండడం మంచిది కాదు. వాళ్ళు తప్పకుండా ఏదో వల వేస్తున్నారు. మీ అందరికీ అక్కడ మీ భోజనం ఏర్పాట్లు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు బొప్పాయన్న, కానీ ఈ చలికాలం నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? దీనికోసం నేను కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ వస్తుంది కదా, దాని నుంచి తప్పించుకోవడానికి నేను ఆకుల చాటున దాక్కుంటాను. కానీ ఇప్పుడు మీ అందరి సమస్యని పరిష్కరించడం కోసం నేనిప్పుడు ఆ ఎండలో ఎదురుగా నిలబడి శక్తిని సేకరించుకోవాల్సి ఉంటుంది. నేను ఈరోజు మొత్తం ఎండలో నిలబడతా. అలా చేయడం వల్ల నాకు సూర్యుని ఎండ వల్ల ఎంత శక్తి వస్తుందంటే అప్పుడు నేను మీ అందరికీ సహాయం చేయగలుగుతాను. నువ్వు నిజంగా మా పట్ల ఎంతో దయతో ఉన్నావు బొప్పాయన్న.
కానీ మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మీరంతా నా వాళ్ళు. ఏంటి మీరు నన్ను బయటవాడిగా చూస్తున్నారా? అలా అని అన్నీ సైలెంట్ అయిపోయాయి. ఆ తర్వాత లావు బొప్పాయి చెట్టు ఆకుల నుంచి బయటికొచ్చింది. 12 గంటల తర్వాత సూర్యుడు దానిపై ప్రకాశిస్తాడు. ఆ రోజు మొత్తం ఆ బొప్పాయి చెట్టు సూర్యుని ప్రకాశం కింద ఉంటుంది. అతను చాలా ఇబ్బంది పడతాడు, కాని పక్షులకు సహాయం చెయ్యాలి అని తను ఆ బాధనంతా తట్టుకుంటాడు. తర్వాత రోజు పక్షులన్నీ ఆయన దగ్గరకొచ్చాయి. బొప్పాయి అన్నయ్య, మా వల్ల నువ్వు ఎంత శ్రమకి గురి కావాల్సి వచ్చింది. మాకు ఏమాత్రం మంచిగా అనిపించట్లేదు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. సూర్యుని ఎండ నుంచి నేను చాలా శక్తిని స్వీకరించాను. ఇప్పుడు మీరంతా నేనేం చెప్తానో అది చెయ్యండి. అలా అని లావు బొప్పాయి చెట్టు తన కళ్ళుని మూసుకుంటుంది. అప్పుడు చెట్టు కింద భాగం తెరుచుకుంది మరియు దాని లోపల ముదురు నలుపు విత్తనాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరంతా ఒక్కొక్క విత్తనం తీసుకోండి. ఇంకా ఈ విత్తనాలు తీసుకెళ్లి మీ గూళ్లలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ విత్తనాలన్నీ పచ్చి బొప్పాయిలాగా మారిపోతాయి. ఆ బొప్పాయిల్లో ఎంత వేడి ఉంటుందంటే ఈ మొత్తం చలికాలం అంతా మీరు దాంతో హాయిగా గడిపేయవచ్చు. అది విని పక్షులన్నీ లావు బొప్పాయి చెట్టుకి ధన్యవాదాలు తెలిపాయి. ఆపై ఒక్కొక్క పక్షి తన యొక్క నోటితో ఒక్కొక్క విత్తనాన్ని తీసుకెళ్లాయి. ఆపై విత్తనాన్ని తీసుకెళ్లి వాటి గూటిలో పెట్టుకున్నాయి. 3 రోజుల్లో ఆ విత్తనం పగిలి పెద్దదయ్యింది మరియు పచ్చి బొప్పాయిగా మారిపోయింది. పక్షులు వాటి నోటితో బొప్పాయికి ఒక పెద్ద రంధ్రాన్ని పెట్టాయి. లోపలికి బయటికి వెళ్ళడానికి ఒక ద్వారాన్ని తయారు చేసుకున్నాయి. ఇప్పుడు అవి ఉండడానికి ఒక మంచి చక్కనైన వెచ్చని ఇల్లు తయారయ్యింది. అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి మరియు బొప్పాయి చెట్టుని కలవడానికి వెళ్ళాయి. ప్రియమైన అన్న, నీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇబ్బందిని తీసుకొని మా కోసం ఒక వెచ్చని ఇల్లుని ఇచ్చారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అది విని లావు బొప్పాయి చెట్టు కూడా సంతోషపడింది. మరోవైపు 4 గద్దలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మజా వస్తుంది. ఆ పక్షులన్నీ బలహీనపడి మనం చేసిన ఈ గూళ్ళలో ఉండడాని కోసం వస్తాయి. ఆ తర్వాత మనందరికీ చాలా రోజుల కోసం ఆహారం ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడే వారి దగ్గరికి రాబందు చేరుకుంది మరియు ఇలా అంటుంది, మీ ప్లాను ఫెయిల్ అయ్యింది. లావు బొప్పాయి చెట్టు వాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు. అవి పచ్చి బొప్పాయితో ఇల్లు నిర్మించుకుని వాటిలో ఉన్నాయి. లేదు, ఇది నీ ఐడియానే కదా? లేదు, నీదే పెద్ద పనికి మాలిన ఐడియా. అప్పుడు అవి 4 తీవ్రంగా వాదించాయి మరియు కొట్టుకోవడం ప్రారంభించాయి. ఇప్పుడు చూడు, మరి నా దెబ్బ. ఇప్పుడు నేను తంతా చూడు. చాలాసేపు వరకు గొడవ పడ్డాయి మరియు అలసిపోయి ఒకవైపు కూర్చున్నాయి. మరోవైపు అన్ని పక్షులు పచ్చి బొప్పాయితో నిర్మించుకున్న ఇంటిలో చాలా వెచ్చగా ఉన్నాయి. చివరిగా మరొకసారి అడవి పక్షులకు ఉపయోగపడినందుకు అతను తన గురించి చాలా గర్వపడ్డాడు మరియు నవ్వుకుంటూ దూరంగా వాటి గూడులో నివసిస్తున్న పక్షులను చూసి సంతోషిస్తూ ఉంటాడు. దాంట్లో అన్ని పక్షులు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి.